ఈరోజు చూడండి, మనుషులని ప్రేమించు కానీ ద్వేషించకూడదండి. ఈరోజు చూడండి, మనుషులందరూ కూడా మంచోళ్ళండి. కాకపోతే వారికి ఉన్నటువంటి అలవాట్లు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు పాడైపోయింటాయి తప్ప ఈ భూమి మీద మనుషులందరూ మంచోళ్ళే. కాకపోతే వారిలో ఉన్నటువంటి ఆలోచనలు వారిని అపవిత్రపరిచి, అందుకనే చూడండి, లోపల నుంచి వచ్చేదంతా కూడా మనిషిని అపవిత్రపరుస్తుందండి. అందుకనే జాగ్రత్త. హృదయం అన్నిటికంటే బహు ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయమైన ఆలోచనలు దేవుని కొరకు, అలాగే దేవుడి గురించి ఆలోచన చేస్తుంటే మంచి ఆలోచనలే వస్తాయండి. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్టేటస్లు ఇవన్నీ కూడా చెత్త వాటిని చూసుకుంటూ పోతే నీకు వచ్చే కళలు చెడ్డ కళలే తప్ప మంచి కళలు ఎలా వస్తాయండి? చాలామంది కూడా నాకు చెడ్డ కళలు వస్తున్నాయండి, నాకు పాడు ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అంటే లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లు, చెడ్డ రీల్స్, చెత్త సినిమాలు అవన్నీ చూసుకుంటూ పోతే ఎట్లా వస్తుందయ్యా నీలోకి పరిశుద్ధత? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏది లేకుండా నీలో పరిశుద్ధత ఎట్లా వస్తుంది? వారానికి ఒక రోజు గంట సేపు ఆరాధన చేస్తే పరిశుద్ధత వస్తుందా? సమయమందును అసమయమందును పరిశుద్ధంగా బ్రతకడానికి మనము పోరాటం చేస్తేనే పరిశుద్ధత మనలో